నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో మన ఊరు శుభ్రత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన వృద్ధాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. గ్రామ స్థాయిలో భూ వివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవన ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం శెట్టిబలజ కమ్యూనిటీ హాల్లో ఇటీవల జరిగిన సమావేశానికి శెట్టిబలజ నాయకులు చెల్లిపోయిన శ్రీనివాసరావు హాజరయ్యారు. అసంపూర్ణంగా ఉన్న కమ్యూనిటీ హాల్ని పరిశీలించారు. పనుల నిర్మాణానికి తమ వంతు సహాయంగా 50,000 రూపాయలు విరాళం అందజేశారు. శెట్టిబలజ సంఘ సభ్యులకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసుని సంఘీయులు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు అభినందించారు. అదేవిధంగా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. నా వంతు ఏదో వల్ల పెద్దలు కూడా చేస్తానని చెప్పలేదు. నేను భూసరాబాద్తో మాట్లాడి ఇలా సంఘం బిల్డింగ్ ఉంది, అందులో మనం ఇది చేద్దాం అంటే ఏదో పనులందరూ తీసుకురండి నాలుగు చేస్తానని చెప్పడం జరిగింది. దానికి మనం మీతో పాటు ఎదురుండి ఆ అమౌంట్ రావడానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. యానాం వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో మన ఊరు శుభ్రత కార్యక్రమాన్ని వృద్ధాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులను, కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందిని ఉద్దేశించి మల్లాడి మాట్లాడారు. సుమారు 50 ట్రాక్టర్లతో 500 మంది సిబ్బందితో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు యానాం నియోజకవర్గ వ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా మన యానం మన ఊరు శుభ్రత అనే సామాజిక బాధ్యత స్వచ్ఛందంగా పాల్గొనాలని ఢిల్లీ ప్రతినిధి మల్లాడి పిలుపునిచ్చారు. యానాం నియోజకవర్గంలో పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న హెచ్ఆర్ స్క్వేర్ సంస్థ యానాం పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గతంలో యానాం ప్రజల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారు 250 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తే ఇప్పుడు హెచ్ఆర్ స్క్వేర్ సంస్థ 50 మందితో పరిచయించి గతం కంటే 4 రెట్లు ప్రజాధనం దోచుకుంటున్నారు. యానాంలో ప్రధానంగా దాతల సహకారంతో యానాం ప్రజల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం మన ఊరు శుభ్రత కార్యక్రమం నిర్వహణ జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మల్లాడి అన్నారు. అనంతరం ట్రాక్టర్లను ఆయా గ్రామాలకు పరిశుద్ధ సిబ్బంది తరలించారు. ఈ సందర్భంగా స్నేహితుడు మోటార్ సైకిళ్లు డ్రైవ్ చేస్తూ యానాంలో జరుగుతున్న పారిశుద్ధ్య సిబ్బంది కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు.
మన బండి ఏర్పాటు చేయాలి పంపిస్తూ లాస్ట్ లో టౌన్ కి కావలసిన జనాభాని అలాగే వెహికల్స్ ని అన్ని కూడా పంపించాలి. ఒక క్లీనింగ్ చేయాలని అంటే ఏదో చీపులో లేకపోతే ఒక కట్టు ఉంటే సరిపోదు. 3 రోజుల నుంచి ఎంత మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ అంతా కూడా పోనీ ముందు కంటే డబ్బు గవర్నమెంట్ లాంగ్ పెండింగ్ ఉండడం కానీ, అలాగే ముందు కంటే ట్రాన్స్పోర్ట్ లో ట్రాక్టర్లు తగ్గించలేదు. ముందు కంటే ఇంకా ఎక్కువగా మనుషులు కూడా పెట్టాలి. కానీ ఈవేళ యానంలో క్లీనింగ్ స్టాఫ్ ని మీరు ఎవరు కూడా తిట్టవసరం లేదు. 51 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 200 మంది పనిచేసే పనిని 51 మంది వాళ్ళు ఎక్కడ చేయగలుగుతారు? అలాగే 14 ట్రాక్టర్లు దగ్గరగా ఉంటే ఈవేళ 6-7 దాంతో పెట్టి చేస్తున్నారు. మనం ఈ లాజిక్ చూస్తే కామన్ మ్యాన్ కూడా తెలుస్తుంది. అరే మరి డబ్బులు ఎందుకు నెలకి 30-35 లక్షలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటే ఇది ఎవరి దగ్గరికి పోతుంది డబ్బు? మరి ఈ ఊరికి శుభ్రం చేయమని ఇచ్చే నిధులు ఏ విధంగా పోతున్నాయన్నది యానం ప్రజలు కూడా ఇప్పుడు రీసెంట్ గా ఈ మధ్య కాలంలోనే అందరికీ అర్థమవుతూ ఉంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా శుభ్రం ఇది అవింది, డ్రైన్స్ క్లీన్ లేవు, డ్రైన్ ఫ్లో లేకపోవడం వల్ల అనేకమైన డెంగ్యూ కానీ ఇతర వ్యాధులన్నీ కూడా వస్తూ ఉన్నాయి అని ప్రభుత్వానికి చెప్పినా కానీ ప్రభుత్వం కూడా వారు కమిషనర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయడానికి వారు ప్రయత్నం చేసినా కానీ హెచ్ఆర్ స్క్వేర్ కంపెనీ నడుపుతున్న వెనకాల ఉండి ఎవరు నడుపుతున్నారు అన్నది అందరికీ తెలుసు. వారు పెడచెవి పెడుతూనే వచ్చారు. ఈవేళ తెల్లారుజాము నుంచి 5 గంటల నుంచి చూస్తే ఎప్పుడూ లేనంత మనుషులు ఉన్నారు, ఎప్పుడూ లేని ట్రాక్టర్లు ఉన్నాయి. నాయన ఇదే రేపు నుంచి కూడా కంటిన్యూ చేయి, మన ఊరు శుభ్రంగా ఉంటారు. ఎందుకంటే మేము 500 మందితోటి ఇంతతోటి సాయంత్రం ఇప్పుడు మొదలుపెట్టి 4:30 గంటల వరకు యానాన్ని శుభ్రం, డ్రైన్స్ కానీ ఎక్కడ చెత్త చెదారం లేనిది శుభ్రం చేసేస్తాం. మీరు ఈరోజు ఈవేళ యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ వస్తుంది కాబట్టి మనుషులందరినీ కూడా మీరు టెంపరీగా తెచ్చిపెట్టారేమని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. People of Yanam will look toward you only. So the ultimate benefit goes to Yanam municipality because the commissioner is a most lucky person here because he will get a clean Yanam by evening. ఇది స్పెషల్ క్యాంప్, స్పెషల్ డ్రైవ్ మన యానం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరియు బాధ్యత ద్వారా జరుగుతున్న ఈ సందర్భంగా మన యానం ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంచడానికి ఇచ్చేసిన మీకు అందరికీ కూడా అభినందనలు, నమస్కారం. ఈరోజు మీరు ఈ కార్మికులు మన ఈ కానీ ఎక్కడ చెత్త చెదారం లేనిది శుభ్రం చేసేస్తాం. మీరు ఈరోజు ఈవేళ యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ వస్తుంది కాబట్టి మనుషులందరినీ కూడా మీరు టెంపరీగా తెచ్చిపెట్టారేమని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. People of Yanam will look toward you only. So the ultimate benefit goes to Yanam municipality because the commissioner is a most lucky person here because he will get a clean Yanam by evening.
ఇది స్పెషల్ క్యాంప్, స్పెషల్ డ్రైవ్ మన యానం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరియు బాధ్యత ద్వారా జరుగుతున్న ఈ సందర్భంగా మన యానం ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంచడానికి ఇచ్చేసిన మీకు అందరికీ కూడా నా అభినందనలు, నమస్కారం. ఈరోజు మీరు ఈ కార్మికులు మన ఈ పీపుల్ వాలంటరీ ఆలం ఓల్డేజ్ హోమ్ ద్వారా కార్యక్రమం కావాలి, ముందులాగా శుభ్రంగా ఉండాలి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ మనకి ఇక్కడ మంచి జరగట్లేదు ఊరికి అన్న భావంతో యానం ప్రజలు ఉన్నారు. యానం ప్రజల భావాల్ని ఎప్పటికప్పుడు మనం దాన్ని అమలు చేసే విధంగా తప్పనిసరిగా దానికి తగ్గట్టు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వం కూడా ఆల్రెడీ నాకు ఆఫీసర్స్ కానీ, సీఎం కానీ, గవర్నర్ కానీ అందరూ కూడా ఇప్పుడున్న కంపెనీ చేయలేకపోతుంది, మరలా మీరు టేకప్ చేస్తారని చెప్పేసి కూడా అందరూ కూడా అడిగారు. మీరు ముందు ఇప్పటి వరకు 3.5 సంవత్సరాల నుంచి దోసేసిన దాన్ని వెనక లాగండి ముందు, దాని తర్వాత మేము వచ్చి ఇప్పటికంటే తక్కువకి మీరు నామినేషన్ బేసిస్ కూడా మాకు వద్దు, మీరు టెండర్ కాల్ చేయండి, తక్కువకి ఇప్పటికంటే డబ్బుకి తక్కువకే మేము కోట్ చేసి త్వరలోనే మేము వస్తామని చెప్పేసి ఇటు గవర్నర్ కానీ అలాగే సీఎం గారికి కానీ అలాగే దానికి సంబంధించిన అధికారులకు అందరికి కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఇమీడియట్గా వచ్చే నెలలోనే వచ్చేస్తారని చెప్పేసి అనుకోకండి, ఇంకా మనకి సంవత్సరం టైం ఉంది, అన్నిటికీ సంవత్సరం టైం ఉంది, దీనికి కూడా సంవత్సరం టైం ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకుని ముందుకెళ్ళమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అనంతరం కార్యక్రమాలు ప్రజలందరినీ అలరించనున్నాయి. 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెలుగు పాటల ప్రదర్శన సాయంత్రం 5 గంటల నుండి ఇదే వేదికపై తెలంగాణలో ప్రదర్శించిన కళాకారులకి ప్రత్యేక ప్రదర్శన, అంతర్జాతీయ నృత్య కళాకారులకి ప్రత్యేక నృత్య ప్రదర్శన, బాడీ బిల్డింగ్ షో, యానం కళాకారులకి నేనే దానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక 4 నెలల క్రితం నేను డెంగ్యూ వ్యాధికి గురవ్వని. అయితే డెంగ్యూ వ్యాధి దోమలు ఎక్కువ, చాలా భయంకరమైన పరిస్థితిలో నేను అనుభవించాను. పరిస్థితి ఏంటంటే డెంగ్యూ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఇవన్నీ చేయించి నాకు ఒక 60,000 70,000 ఖర్చు అయిపోయింది. అయితే క్లీనింగ్ అన్నది లేదు, ఎక్కడా లేదు. ఇప్పటికీ దోమలతో ఇబ్బంది పడుతున్నాను. అయితే ఇప్పుడు మన కృష్ణగారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు పెట్టి మంచి
క్లీన్గా చేసి పరిశుభ్రతలో ముందుకు కొనసాగించినందుకు మల్లాడి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా హ్యాపీ. ఇది చేయడం మంచి కార్యక్రమం అండి. అది మాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే దోమలు కానీ చెత్త కానీ బాగా ఎక్కువైపోయింది యానంలోని. గురుగారు ఎప్పుడు లేరు అప్పటి నుంచి కూడా ఇది అన్ని చోట్ల కూడా, ఎక్కడైనా కాదు అన్ని చోట్ల కూడా ప్రాబ్లంగానే ఉంది. ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అంతా కూడా ఏ ఖర్చు అయినా గురుగారు చేయడం మంచి కార్యక్రమం ఇది. మాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చెత్త చెదారు రోడ్ల మీద, డ్రైనేజీలు, దోమలు మాత్రం ఎక్కువైపోయినాయండి. ఆ దోమలు నివారించడానికి ఈ కార్యక్రమం మొదలెట్టినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. గురుగారికి ధన్యవాదాలు. రోజు గౌరవనీయులు మల్లాడి కృష్ణారావు గారు యానం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మన యానం స్వచ్ఛంద సేవ ద్వారా 500 మంది కార్మికులతోటి 50 ట్రాక్టర్లతోటి ఈ రోజుని యానం పరిశుభ్రత మొదలెట్టడం జరిగింది. దాన్ని ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి గ్రామాన్ని కూడా వర్కర్స్ని దగ్గర పెట్టుకుని శుభ్రం చేయడం జరిగింది. ఈ విధంగా నా కృష్ణారావు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా దోమలతోటి చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు. ఈ రోజున ప్రతి కార్యకర్త యువత ముందుకి నడిచి ఆయన చేసిన కార్యక్రమాన్ని ఈ విధంగా మేము అందరం కూడా జయప్రదం చేసుకున్నాము. ప్రతి గ్రామానికి కూడా బీచింగ్ చల్లడం అన్నీ కూడా చేసుకున్నాము. ఇదే విధంగా మా గౌరవనీయులు మల్లాడి కృష్ణారావు గారు చేయాలని కోరుకుంటున్నాం. హెచ్ఆర్ఎస్ వచ్చిన తర్వాత యానం పరిశుభ్రత అంతా మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా డెంగ్యూతోటి, మలేరియాతోటి హాస్పిటల్ నిండిపోతున్నారు. జనం అందరూ కూడా జ్వరాలు వచ్చి ఇది ఈ పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏమి పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఈ రోజుని ప్రజలందరూ కూడా ఐక్యతగా కలిసి ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి మా కురసాంపేట ప్రజల తరఫున మల్లాడి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా ఈ సంస్థను మరింత కొనసాగించాలని మనస్ఫూర్తిగా కృష్ణారావు గారిని కోరుకుంటున్నాం. గ్రామ స్థాయిలో భూ వివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామ స్థాయిలో డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలే కాకుండా ఇతర సమస్యలున్న రెవెన్యూ సదస్సులో అధికారుల దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖల అధికారులకు అర్జీని పంపి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం నెలపర్తిపాడు గ్రామంలో నెలపర్తిపాడు నుంచి ద్రాక్షారామం మీదుగా రాజమండ్రి వెళ్లే నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు రూటును మంత్రి ప్రారంభించారు. నెలపర్తిపాడు గ్రామ ప్రజలందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం ఆర్టీఓ డి అఖిల, ఎంఆర్ఓ సావిత్రి, ఆర్టీసీ డిపిటిఓ శ్రీనివాస్, నెలపర్తిపాడు సర్పంచ్ రాయుడు సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజావరుణ ద్రవం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కండక్టర్ గారు టికెట్ తీయమనండి. కొంచెం ఫ్రంట్ కొండి సార్. ఓకే ఇలా చూడండి సార్. ఓకేనండి ఓపెన్. టికెట్ కూడా డబ్బులు ఇచ్చారా? ఫోటో ఈ రెవెన్యూ సదస్సు అనేది మీ యొక్క ఏదైతే భూములు ఉన్నాయో వాటి సమస్యలు, అవి సమస్యల్ని వెంటనే మీ సమస్యలు తీర్చడానికి, మీ ఎక్కడ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడానికి మేము అందరూ ఇక్కడ ఉన్నాం.
ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టి రీసర్వేల పేరిట చాలా అస్తవ్యస్తలు పడ్డారు రైతులు, ప్రజలందరూ కూడా. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక భూతం లాంటిది. మన సైటు, మన ఒరిజినల్స్ మన దగ్గర లేని పరిస్థితి. మనం రేపొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే మనకు కేవలం మన భూమి, సొంత భూమిది జిరాక్స్లు మాత్రం ఇస్తారు. ఒరిజినల్ సదరు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుందాం, మొత్తం అన్ని వ్యవస్థలు చేతితో పట్టుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో చూసాం, గవర్నమెంట్ సైకిల్ని తాకట్టు పెట్టే పరిస్థితి. ఆఖరికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చి ఉంటే మన భూములు మన చేతుల్లో లేకుండా, మన ఒరిజినల్స్ మన చేతుల్లో లేకుండా కూడా వెళ్ళిపోయే పరిస్థితి. మరి మన భూములకు సంబంధించిన ఈ పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం పిచ్చితో ఆయన ఫోటోలు వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ముమ్మిడివరం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం విద్యార్థులు తెలుసుకునే విధంగా అనేక సాంస్కృతిక సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విద్యార్థులు ఆయురారోగ్యాలతో ఉండాలని సాంప్రదాయంగా వస్తున్న భోగిపళ్ల కార్యక్రమం, తదుపరి భోగి మంటలు, రంగవల్లులు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, చేడి తాలింకానాతో, ప్రబల ఉత్సవం, పిండి వంటలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలతో ముందుగానే సంక్రాంతిని మరిపించేలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పి సుజాత, వ్యవస్థాపకులు పివిఎస్ శాస్త్రి, హెచ్ఎం పివి రామరాజు మరియు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్షతులు తీసుకోండి, అక్షతులు పూర్తి చేయండి, పరాస్తారు ప్రకృతిగా చేయండి. ఓం భూమికాయ నమః, ఓం ఏకంగాయ నమః, ఓం గమనాయ నమః, ఓం
నమస్కారం అండి. మరి ఈ నెలలో అంటే జనవరి నెలలో ప్రతి గ్రామాన అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంక్రాంతి ఉత్సవాలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా గ్రామాల్లో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి రకరకాలుగా మరి పూర్వకాలం నుంచి సంప్రదాయంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మన బాలాజీ స్కూల్లో కూడా పిల్లలందరికీ కూడా సంప్రదాయాలు, సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు ఎలా ఉంటాయనేది నేర్పించడం కోసం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి బాలాజీ కాన్వెంట్లో ఉన్న విద్యార్థులందరూ కూడా సమావేశం అయి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వివిధ రకాల దుస్తులతో, అలంకరణలతో, వేషధారణతో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. మరి సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా పిల్లలకి భోగి పళ్ళు వేసే కార్యక్రమం అనేది ముందుగా ప్రారంభమై తదుపరి మరి భోగి మంటలు, కోడి పందాలు, అలాగే పిండి వంటలతో బూరెలు, అరిసెలు, గారెలు, అలాగే జంతికలు, వివిధ రకాల సంప్రదాయ పిండి వంటలతో ఈ ఉత్సవాలు అనేవి నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే పండ్లు, అలాగే మన ఈ బొమ్మల కొలువు, ముఖ్యంగా సంక్రాంతి ఉత్సవాల్లో బొమ్మల కొలువు అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రభలు, హరిదాసు, మరి అనేక రకాల వేషధారణలో ఈరోజు మన బాలాజీ స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. చిన్నారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రతి గ్రామాల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకునే విధంగా మరి పిల్లలు ఉత్సాహంగా ఎంతో ఈ సంబరాల్లో పాల్గొని అందరూ కూడా ఆనందంతో ఈ సంబరాల్లో పాల్గొని సంక్రాంతి బాగా జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాళ్లరేవు మండల క్రైస్తవ సంగీత కళాకారుల క్రిస్మస్ సందడి కార్యక్రమం తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవన ఆవరణలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళ్లరేవు మండల క్రైస్తవ సంగీత కళాకారుల క్రిస్మస్ సందడి కార్యక్రమం తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవన ఆవరణలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. ఆయనను సంఘీయులందరూ దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జక్కల ప్రసాద్ బాబు, వాసంశెట్టి శ్రీనివాస్, వినోద్ రాజు, రోళ్ల చక్రవర్తి, పితాని హేమలత, వడ్డీ విజయ్ కుమార్, కుడిపూడి దుర్గారావు, కాంట్రేకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ సంగీత కళాకారులు ఏర్పాటు చేసుకున్న క్రిస్మస్ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారికి ఈ సంగీత కళాకారులందరూ కూడా తిరిగి సత్కారం చేయవలసిన కోరుచున్నాం. చక్రవర్తి గారు ఎలా రండి, కాబట్టి కళాకారులు అందరూ వచ్చారా? మీరు కళాకారులు బాబు, మీ కళాకారులు అందరూ వచ్చారా? కర్ణాకర్ ప్రభుత్వ పరంగా వచ్చే కళాకారులకి అన్ని కూడా సార్ మీకు ఇప్పిస్తారు. ముమ్మిడివరంలో నారద మహర్షి ప్రతిష్ఠించిన శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామివారి దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి లక్ష తులసి పూజ ఘనంగా జరిగింది.
ఆలయ అర్చకులు సుదర్శనం రామ చిరంజీవి ఆచార్యులు అర్చకత్వ సారథ్యంలో పెద్దింటి శ్రీనివాస ఆచార్యులు బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష అభిషేకం, లక్ష తులసి పూజ మరియు హోమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. సమ్మెకు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తి వెంట పేర్రాస్ పంతులు జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందిస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులకు గౌరవం వచ్చేలా మంచి విద్యను అభ్యసించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించాలని అన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని మంత్రి సుభాష్ అన్నారు. అనంతరం మంత్రి సుభాష్ ఆర్డీఓ అఖిల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యాశాఖ అధికారి వి నాగేశ్వరరావు గారిని, రాఘవన్ గారిని, మన పట్టణ అధ్యక్షుడు కాశీ రాఘవన్ గారిని యానాం ప్రజా ఉత్సవాల సందర్భంగా యానాం ప్రభుత్వ పాలనా యంత్రాంగం నిర్వహించిన నృత్య పోటీల్లో యానాం విద్యాశాఖ అజమాయిషీలోని జవహర్ బాలభవన్కు చెందిన శాస్త్రీయ నృత్య విభాగం పరంగా చిన్నారుల అత్యుత్తమ విశేష ప్రతిభను కనబర్చి అనేక బహుమతులను ఎగరేసుకుపోయారు. శాస్త్రీయ నృత్య విభాగంలో మొదటి బహుమతిని కరక జ్యోతిక నాగలక్ష్మి దుర్గా ట్రూప్ మొదటి బహుమతిని తమ విశేష ప్రతిభ ద్వారా గెలుచుకున్నారు. మొదటి 8 బహుమతి కింద 20,000 నగదు మొత్తాన్ని కరక జ్యోతిక నాగలక్ష్మి దుర్గా, బత్తుల బరాగహర్షిత, ధూళిపూడి లక్ష్మీ లిఖిత బృందం ఎగరేసుకుపోయింది. ద్వితీయ స్థానాన్ని సబ్బతి వెన్నెల, తిక్కిరెడ్డి విజయలక్ష్మిలు 15,000 రూపాయల నగదును గెలుచుకున్నారు. తృతీయ స్థానాన్ని పెన్నాడ అలఖ్య, పెన్నాడ దేవి హర్షిత, ఆలువల్లు విన్మయశ్రీ, దంగేటి సహస్ర, మట్ట శశికావ్యశ్రీ, గుర్రం జిఎన్ఎస్ మనస్విని, కనకాల ప్రభ మనోజ్ఞ, అజ్మీరా నిత్యశ్రీ, దాసరి మణిచందన, గెడ్డల జాన్వి సాయిశ్రీ, సంగాని వేణుప్రియలు 10,000 రూపాయలు గెలుచుకున్నారు. కన్సలేషన్ బహుమతిగా 5,000 రూపాయల నగదును బాలభవన్ విద్యార్థిని ఆలువల్లు విన్మయశ్రీతో పాటు అరదాడి కాశ్వీలు గెలుచుకున్నారు. పాశ్చాత్య సంగీత పోటీల్లో వివిధ పాఠశాలల చిన్నారులు బహుమతులు పొందారు. విజేతలను విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణ్ ప్రవీణ్, బాలభవన్ సూపర్వైజర్ చింతా కొండలరావు, శాస్త్రీయ నృత్య కళాకారిణి వాసిరెడ్డి శ్రీవాత్సవి, కరక రామకృష్ణ, సేరు విష్ణుమూర్తి, కాశీ జ్యోత్స్న, మల్లాడి లక్ష్మణరావు, మహేంద్రవాడ నరసింహమూర్తి తల్లిదండ్రులు అభినందించారు. మన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథ్ గారి చేతి మీదుగా అందరికీ ఈ ప్రైజ్ మనీ కవర్లో పెట్టి అందరికీ ఇస్తారు. కాబట్టి ఆ రోజు జరిగే కార్యక్రమానికి ప్లస్ ఆరో తేదీని ఎవరైతే విజేతలుగా ఇక్కడ గెలుపొందారో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రజా ఉత్సవాల వేదిక మీద అందరూ మంది పెర్ఫార్మెన్స్ చేయాలి. మీ టీచర్ గైడెన్స్ తోటి
వాసు శ్రీవాసు గారు అన్ని దగ్గరుండి మిమ్మల్ని పర్యవేక్షిస్తూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అక్కడ మనకి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అది కూడా విజయవంతం చేసి మీరందరూ సహకరించారు. ఇప్పుడు మొన్న ప్రభుత్వం వారు నిర్వహించిన కాంపిటీషన్స్లో మన బాలభవన్ నుంచి ఫస్ట్ సెకండ్ కన్సోలేషన్ వచ్చిన వాళ్ళు కనక జ్యోతిక నాగలక్ష్మి దుర్గా, భక్తుల రాగహర్షిత, దూరిపూడి లక్ష్మీ లిఖిత, వాళ్ళందరూ ఫస్ట్ ప్లేస్. సర్పంచ్ వెన్నెల నిలబడండి. సర్పంచ్ వెన్నెల తీపే ఇస్తే సర్పంచ్ వెన్నెల తిక్కిరెడ్డి విజయలక్ష్మి వాళ్ళ సెకండ్ ప్రైజ్ 15,000, ఫస్ట్ ప్రైజ్ 20,000. వాసు అంతేనమ్మా. థర్డ్ ప్రైజ్ పెన్నాడ అలేఖ్య, పెన్నాడ దేవి హర్షిత, ఆలుమల్లు వెన్మశ్రీ, దంగేటి సహస్ర, మట్ట శశికావ్యశ్రీ, గుర్రం గోదా నాగశ్రీ మనస్విని, కనకాల ప్రభ మనోజ్ఞ, అజ్మీరా దివ్యశ్రీ, దాసరి మణిచందన, గడ్డం జాన్వి సాయిశ్రీ, సంగాని వేరుప్రియ, వీళ్ళందరికీ 10,000 రూపాయలు. కుటుంబాలు మళ్ళీ కన్సోలేషన్ మన బాలభవన్ చెందిన చిన్నారి చిత్తూరు పిడుగు ఆలుమల్లు వెన్మేశ్వరి, కన్సోలేషన్ 5,000. మొత్తం మనకు వచ్చిన ప్రైజ్ మనీ 47,500 రూపాయలు. సో అందరికీ బాలభవన్ తరఫున అభినందనలు. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా అందరూ చక్కగా ఎక్కడ ఏ కాంపిటీషన్ జరిగినా మీరు అందరూ దాంట్లో పాల్గొని మన బాలభవన్కి మరింత ప్రేమ పరీక్షలు తీసుకురావాలి. బాలభవన్ ఇన్ని ప్రైజులు వస్తాయని చెప్పి ఇంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంత చక్కగా శిక్షణ ఇస్తున్నారని చెప్పి చాలామంది బాలభవన్లో జాయిన్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఇంకా మనకి అడ్మిషన్ పెరిగేలాగా బాలభవన్కి అందరూ సహకారం అందించారు. సో ఇన్ని ప్రైజులు ఇంత బాలభవన్కి తీసుకొచ్చిన మన క్లాసికల్ డ్యాన్స్ టీచర్ వాసు శ్రీవాసుని చిన్నారు టీచర్లు కలిపి పోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రుపాలెం జెడ్పీ హైస్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్ మేడిది రాంబాబు అధ్యక్షతన పేరెంట్స్ కమిటీ సభ్యులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఎంసీ కమిటీ బాధ్యతలు, విద్యార్థులు, ప్రగతి పాఠశాల మౌలిక సదుపాయాలు, పాఠశాల గ్రాంటు వినియోగం తదితర అంశాలను కమిటీకి వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం 10వ తరగతి విద్యార్థులకు మురమళ్ల వరలక్ష్మి ఏజెన్సీ అధినేత సూర్యవర్మ సహకారంతో యూటీఎఫ్ స్టడీ మెటీరియల్ను ఎస్ఎంసీ సభ్యులచే విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం మంగతాయారు, ఎన్ఎస్ఎన్ సురేష్, నాగేశ్వరరావు, లోవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు.
ముందుగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు 10వ తరగతి వరకు నిర్వహించేవారని, ఈ రోజు నుండి జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఈ భోజన పథకం వర్తిస్తుందని, దీనికి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దానగుణం గల వ్యక్తుల పేర్లు ఏదైనా మంచి పథకాలకు పేర్లు పెట్టినట్లయితే వారిలోని మంచితనం మీరందరూ కూడా గ్రహించి రేపు పెద్దైన తర్వాత మీరు కూడా దయా కరుణ గుణాలతో 10 మందికి సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, డొక్కా సీతమ్మ బ్రిటిష్ పాలకుల కాలంలో రాజోలు గన్నవరం గోదావరి తీర ప్రాంతంలో పడవలపై ప్రయాణించే వారికి భోజనం వసతి కల్పించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని, అటువంటి డొక్కా సీతమ్మ పేరు ఇప్పటి నుండి మధ్యాహ్న భోజన పథకానికి నామకరణం చేయడం జరిగిందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆయన పేర్లు తప్ప ఎవరి పేర్లు పథకాలకు పెట్టడం చేతకాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఒకసారి చూడండి సార్, ఎమ్మెల్యే వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విద్యార్థులారా, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తాను. ఈరోజు ఇది విద్యార్థుల యొక్క జీవితంలో పండగ రోజు అని ఎందుకంటున్నానంటే, ఒక మంచి ప్రోగ్రాం అని గతం నుంచి మనకి ఈ మిడ్ డే మీల్స్ అన్నదే ఒక సెక్షన్ వరకే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది 10th తెచ్చారు. 10th నుంచి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి వచ్చింది. ముఖ్యంగా ఖచ్చితంగా జూనియర్ కాలేజీల్లో కూడా ఈ మిడ్ డే మీల్స్ ప్రారంభించాలి. ప్రారంభించడం ఒక ఎత్తు, దానికి పేరు పెట్టడం. ఇంచుమించులో నాకు తెలిసిన చాలా మందికి ఈ డొక్కా సీతమ్మ గారంటే ఎవరో తెలియకపోవచ్చు. ఎప్పుడో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉన్నప్పుడు ఆమె గోదావరి లంక దాటేటటువంటి ఆ పడవలు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భోజనం కూడా కడుపు నిండా పెట్టి మళ్ళీ ఉదయం వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళకి సపరేట్ చేసేటటువంటి పరిస్థితి. ఇది గన్నవరం రాజోలు రేవులో జరిగేటటువంటి ప్రక్రియ. ఆ మహాతల్లి యొక్క పేరు ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టుకోవడం, ఇది ఒక మీ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్కే కాదు, మొత్తం టోటల్గా మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం నిర్వహించేటటువంటి పథకానికి ఆవిడ యొక్క పేరుని వాళ్ళు నామకరణం చేసుకున్నాం. ఎందుకంటే మనం భుజించేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ ఒక దాతృత్వం కలిగేటటువంటి వ్యక్తి యొక్క నామకరణాన్ని ఆ పథకానికి మనం పెట్టుకోగలిగినట్టయితే అది మనలో కూడా అలవాటయ్యే పరిస్థితి. అటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు
ఈ పథకానికి నామకరణం చేయడం జరిగింది. అంటే మీలో చర్చించుకుంటారు, ఎవరు ఇది ఒక్కక్షితం ఏంటి, ఆవిడ ఏం చేసేది, ఇలా ఒక్కొక్క సభలో ఒక్కొక్క చెప్తున్నటువంటి విధానంతో మీకు పూర్తి అవగాహన వచ్చి ఆ డాక్టర్తో అనేటటువంటి విధానం మనలో కూడా ప్రవేశిస్తుంది. మనం కూడా రేపు పెద్ద అయిన తర్వాత స్వతంత్రులు అయ్యాక మీరు కూడా ఆ రకంగా ఆవిడ ఏ సేవా నిరతతో పనిచేసిందో అదే రకమైనటువంటి సేవా నిరతను వీలున్నంత వరకు చేయడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా సమాజానికి మంచి జరిగేటటువంటి పరిస్థితి. ఆ ఆలోచనతో ఈ పథకాన్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో మన ఊరు శుభ్రత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన వృద్ధాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. గ్రామ స్థాయిలో భూ వివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవన ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు.